నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం। నా ఊపిరి ఉన్నంత వరకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీడా మరియు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఎవరు తీసుకొచ్చింది లేదు, అప్పుడు విభజన కార్యక్రమాల్లో భాగంగా రాయచోటిని అన్నమయ్య జిల్లాగా పెడితే బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలు రాజంపేట, కోడూరు, మదనపల్లె, తంబలపల్లె, పీలేరు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నటువంటి రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది। కాబట్టి సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి అపోహలను ఎవరు నమ్మవద్దని వైసీపీ వాళ్ళు కావాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు। కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు అన్నమయ్య జిల్లాను కేంద్రంగానే ఉంటుందని తెలియజేశారు। రిపోర్టింగ్ అన్నమయ్య జిల్లా స్టాపర్। ఆ రోజు కూడా నాకు తెలిసి ఏ నాయకుడో ఏ వ్యక్తో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయలేదు। రాయచోటి ఏదైతే ఉందో అది భౌగోళికంగా సెంటర్ పాయింట్ లో ఉండడంతో అటు పక్కలున్న తమ్మలపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గం, ఇటు పక్కలున్న రాజంపేట, కోడూరుకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య కేంద్రంగా పెట్టడం జరిగిందే తప్పక ఆ రోజు ఏ నాయకులు దీనికి ప్రతిపాదించలేదు, ఏ నాయకులు జిల్లా కేంద్రంగా చేయలేదు। నేను శాసనసభ్యునిగా ఒక మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కేంద్రంగా ఉండేదానికి రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఏ తప్పిదాలు జరగవు। తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుకుంటున్నా, నిన్న జరిగిన మీటింగ్ లో కూడా మీరందరూ చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల హామీలో మన నేతాజీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇది ఒక అపోహ, రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది, ఇంకా దాని కొనసాగింపు కూడా జరుగుతుందని చెప్పడంతో మనకు ఎటువంటి అపోహ లేదు, రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది। ఎవరైతే దీని మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళకందరికి చెక్ పెట్టే పరిస్థితి మన తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాలా। అలాగే ఒక రాష్ట్ర మంత్రిగా నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడైనా జిల్లా కేంద్రాలు ఏర్పాటు అయ్యేటప్పుడు మండలాలను ఏ జిల్లాలో ఏ మండలాలు కలపాలనుకున్నప్పుడు ఆ ప్రతిపాదన కూడా మంత్రిమండలి దృష్టికి రావడం జరిగింది। దాన్ని గుర్తుపెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ఒక కమిటీని వేయడం జరిగింది। ఆ కమిటీలో 5 మంది సభ్యులు ఉన్నారు, దాంట్లో ఫినాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అలాగే 2-3 మినిస్టర్లతో కమిటీ వేయడం జరిగింది। ఆ కమిటీ కూడా ఇంతవరకు ఎక్కడా పర్యటించలేదు, ఏ విధమైన ఎక్కడైతే వెసులుబాట్లు ఉంటాయో లోటుపాట్లు ఉంటాయో అవి కూడా ఆ కమిటీలో ఎవరు దృష్టికి తీసుకొని రాలేదు ఇంతవరకు। కాబట్టి ఇది కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లో లేకపోతే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ పోస్టు పెట్టడం జరుగుతూ ఉందే గానీ నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నియోజకవర్గ కేంద్రం అన్నమయ్య కేంద్రంగా రాయచోటే ఉంటుందని తెలియజేసుకుంటున్నా।